రేవంత్ కాదు కాదు సీఎం రేవంత్ నేనే రాజు నేనే మంత్రి ఇదో సినిమా టైటిల్ అయినప్పటికీ ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్ కూడా ఇదే లైన్ను ఫాలో అవుతున్నారు. 10 ఏళ్ల వరకు తానే ముఖ్యమంత్రినని 10 ఇయర్స్ వరకు కాంగ్రెస్ పార్టీనే పవర్లో ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అసలు సీఎం రేవంత్ చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? రేవంత్ కాన్ఫిడెన్స్ వెనుక తనపై తనకున్న నమ్మకమా? కాంగ్రెస్ పార్టీలో ఎదురే లేదనే ధైర్యమా? లెట్స్ వాచ్. 2034 వరకు తానే సీఎం అంటున్న రేవంత్ 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా. కాంగ్రెస్ అధిష్టానం ధీమాతోనే రేవంత్ కామెంట్స్. రేవంత్ మాటలను జీర్ణించుకోలేని కొందరు సీనియర్లు. అపోజిషన్ ను డైలమాలో పడేసేలా రేవంత్ స్టేట్మెంట్స్. అభిమానులకు భరోసా ఇచ్చేందుకే కామెంట్స్. పదేళ్లు నేనే సీఎం, 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిని నేనే, కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. ఇవి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. వచ్చే 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఓ ఉదాహరణ సైతం ప్రస్తావించారు. 1994 నుంచి 2004 వరకు ఓ రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలు ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు మరో పార్టీకి అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2024 వరకు ఇంకో రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో 2024 నుంచి వచ్చే 10 ఏళ్లు అంటే 2034 వరకు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని, తాను సీఎంగా ఉండి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 10 ఏళ్ల పాటు అధికారమన్న లాజిక్ బాగానే ఉన్నా సీఎంగా తాను 10 ఏళ్ల పాటు కొనసాగతానని చెప్పడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు సీఎంలు మారారు. టీడీపీ పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆరే సీఎంగా కొనసాగారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీనే పవర్లో ఉన్నా తానే 10 ఏళ్లు సీఎంగా ఉంటానని చెప్పడమే ఇంట్రెస్టింగ్ గా మారింది. రేవంత్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటన్న చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డికి తనపై తనకున్న నమ్మకంతో ఇంతలా ధీమా వ్యక్తం చేస్తున్నారా? లేదంటే కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్న నమ్మకమా? లేక కాంగ్రెస్ లో తనకు తిరుగులేదనే ధైర్యంతో మాట్లాడుతున్నారా అన్నది చర్చనీయాంశం అవుతుంది. పార్టీ పవర్లో ఉంటుందని చెప్పడం వరకు ఓకే, కానీ తానే సీఎంగా ఉంటానని చెప్పడం వెనుక ఏదో స్ట్రాటజీ ఉందన్న చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, తన వెంట నడుస్తున్న నేతలకు భరోసా కల్పించేందుకే రేవంత్ ఇలా కామెంట్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. పార్టీ పవర్లో ఉంటుంది, తాను సీఎంగా ఉంటానని చెప్పడం జనం మూడ్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం కూడా ఉందంటున్నారు. తెలంగాణ ప్రజలను, అటు కాంగ్రెస్ హైకమాండ్ ను సంతృప్తి పరిచేలా పరిపాలన చేస్తున్నానని, మళ్లీ తానే సీఎం అవుతానన్న విశ్వాసంతో ఉన్నారట రేవంత్. అయితే ఇలా 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడాన్ని భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు, ప్రతిపక్షాలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు పార్టీలో సీనియర్లను, ఇటు అపోజిషన్ ను డైలమాలో పడేసేందుకు రేవంత్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పారిశ్రామిక వర్గాలు, అధికారులకు, ప్రజలకు అందరికీ ఓ సంకేతం పంపాలనే మాస్టర్ ప్లాన్ తోనే రేవంత్ తానే సీఎం అంటున్నారని చర్చ జరుగుతుంది. మరి రేవంత్ ధీమానా లేక స్ట్రాటజీనా? ఆయన ఆశించినట్లు 10 ఏళ్లు సీఎంగా ఉండగలుగుతారా లేదా చూడాలి మరి.